సుజుకి బలినో అంటే చాలామందికి ఇష్టమైన కార్ అనమాట. చాలామంది మంత్లీ చాలా ఎక్కువ నంబర్స్‌లో కొంటున్నారు ఈ కార్‌ని. సో, దీంట్లో ప్లస్ పాయింట్స్ చాలా ఉన్నాయి. చాలా బావుంది చూడ్డానికి. చాలా రిలయబుల్ ఇంజిన్ అనమాట. చాలా డ్యూరబుల్ కార్ ఇది. సో, సమస్యలు చాలా తక్కువుంటాయి. ఇన్‌కేస్ సమస్యలొచ్చినా గానీ సర్వీస్ సెంటర్‌లో దాన్ని రెక్టిఫై జేస్తారు. లేదా రీప్లేస్ చేయాలన్నా గానీ స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ ఏం లేదు. సర్వీస్ సెంటర్‌లో ఇష్యూ ఏముండదు. సర్వీస్ కాస్ట్ తక్కువే, మెయింటెనెన్స్ కాస్ట్ తక్కువే, మైలేజ్ వస్తది. 22 వస్తది మైలేజ్ పెట్రోల్‌లో. మీకింకా మైలేజ్ ఎక్కువ కావాలంటే సీఎన్‌జీ గూడా ఉందనమాట. సో, అలాంటి సమస్యలేం లేదు. కానీ కార్ కొనేటప్పుడు కొంతమందికి కన్‌ఫ్యూజన్ ఉంటుందనమాట. ఏ ఏ వేరియంట్ కొనాలి? ఎంత బడ్జెట్ దీనికి స్పెండ్ చేయొచ్చు? నా దగ్గర బడ్జెట్ ఉంది, లేదా బడ్జెట్ తక్కువుంది, ఇంతే బడ్జెట్ ఉంది అని ఎవరికైనా సరే ఒక కార్ కొనేటప్పుడు వాళ్ళకి ఒక డౌట్ ఉంటుందనమాట. సో, దీంట్లో వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఏది? సో, అది తెలుసుకుంటే అది కొనుక్కోవచ్చనేసి చాలామంది సెర్చ్ చేస్తూ ఉంటారనమాట. ఈ వీడియో వాళ్ళ కోసమే. సో, దీంట్లో వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఏది అంటే జెటా. జెటా వేరియంట్‌లో మీకు కావాల్సినవన్నీ వస్తాయి. సో, సిగ్మాలో లేదనమాట. డెల్టాలో లేదు. కానీ మీరు జెటాకెళ్లారంటే ఇంపార్టెంట్‌వి నేను చెప్పేది. సో, అన్నీ దొరుకుతాయి. సో, దీంట్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి. సేఫ్టీ రిలేటెడ్ అంటే డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్‌మెంట్ ఉంది. రియర్ వాషర్ వైపర్ ఉంది. సో, 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఇప్పుడు స్టాండర్డ్ చేసేసారు. అన్నింట్లో వస్తుంది. కొన్ని రోజుల ముందు వరకైతే 2 ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చేవాళ్ళనమాట. ఇప్పుడు అదొకటి స్టాండర్డ్ చేశారు. సో, ఇప్పుడు లిస్ట్ అయితే చేసుకున్నాను. చూద్దాం ఏమేమి వస్తాయో. మ్యూజిక్ సిస్టమ్ అన్నీ దొరుకుతాయి ఏమి అనేసి. సో, మీకు ఇన్ఫోటైన్‌మెంట్ ఉంది. 7 ఇంచ్ టచ్ స్క్రీన్ దొరుకుతది. సో, వైర్‌లెస్ కనెక్టివిటీ ఉంది. ఆండ్రాయిడ్ గానీ, యాపిల్ కానీ. సో, 6 స్పీకర్స్ ఉన్నాయన్నమాట. అంటే 4 స్పీకర్స్, 2 ట్వీటర్స్ దొరుకుతాయి మీకు. రియర్ ఏసీ వెంట్స్ కూడా ఉన్నాయి. వెనక ఏసీ కావాలన్నా గానీ మీరు వాడుకోవచ్చు. సో, వెనక సీట్ ఉంది కదా! దాన్ని 60, 40 ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు లగేజ్ ఎక్కువ వాడుకోవాలంటే ఎవరు లేనప్పుడు, లేకపోతే ఒకరున్నప్పుడు ఫోల్డ్ చేసుకొని మీకు ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చనమాట. పుష్ బటన్ స్టార్ట్, స్టాప్ అది కూడా ఉందన్నమాట మీకు. రియర్ వాషర్ వైపర్ నేను చెప్పాను కదా! సేఫ్టీ రిలేటెడ్ ఇది కూడా ఉంది. సో, సీట్ హైట్ అడ్జస్ట్‌మెంట్ ఉంది. సో, స్టీరింగు టెలిస్కోపిక్ అడ్జస్ట్‌మెంట్ కూడా ఉంది. లోయర్ వేరియంట్స్‌లో ఎళ్తే ఓన్లీ టిల్ట్ వస్తదనమాట. దీంట్లో టెలిస్కోపిక్ కూడా వస్తుందనమాట. చాలామందికి అలాయ్ వీల్ కావాలి అంటారు కదా! దీంట్లో 16 ఇంచ్ అలాయ్ వీల్ కూడా వస్తదనమాట. సో, ఇది కూడా మంచిదే. నెక్స్ట్ లైటింగ్ సంబంధించి చూస్తే ఆటో ఎల్ఈడీ ప్రొజెక్టర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో, ఇది కూడా మంచి ఫీచర్. నెక్స్ట్ మిర్రర్స్ విషయానికొస్తే ఎలక్ట్రిక్ ఫోల్డింగ్ అండ్ అడ్జస్ట్ అది కూడా వస్తుంది మీకు. ఇక ఛార్జింగ్ విషయానికొస్తే రియర్‌లో కూడా ఆహ్, ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. యూఎస్‌బీ-ఏ అండ్ సి. సో, ఇప్పుడు చాలామందికి అది అవసరం కదా! సో, ఫోన్స్ గానీ ఏదైనా ఛార్జ్ చేసుకోవడానికి ముందర, వెనక గూడా ఉన్నాయి. సో, ఇది కూడా మంచి ఫీచర్. సో, ఇప్పుడు ఇన్ కేస్ మీరు లోవర్ వేరియంట్స్‌కెళ్తే కొద్దిమంది అనుకుంటా ఉంటారు కదా! నేను లోయర్ వేరియంట్, బేస్ వేరియంట్ తీసుకుంటాను. ఇవన్నీ బయట వేయించుకుంటాను. డీలర్స్ దగ్గరనో లేకపోతే ఔట్‌సైడ్ మార్కెటో ఎక్కడో ఒక చోట నేను ఫిట్‌మెంట్ చేసుకుంటాను అనుకుంటారు. పర్వాలేదు. కొద్దిమందయితే బానే చేయొచ్చు. కొద్దిమంది చేయకపోతే వైరింగ్‌లో ఏమన్నా ఇష్యూ వస్తే అదేమన్నా ఫైర్ రావడం, ఏమన్నా ఇష్యూ రావడం జరగచ్చు. సేఫ్టీ రిలేటెడ్ అది మంచిది గాదు. సో, కొన్ని సందర్భాల్లో వారంటీ గూడా అవాయిడ్ అయిపోతుంది. కాస్త చూసుకోండి. సో, ఇప్పుడు ఉదాహరణకి మీరు బేస్ వేరియంట్ తీసుకుంటే ఏమేమి ఫిట్ చేసుకోవచ్చు అని చూద్దాం ఒకసారి. సో, మ్యూజిక్ సిస్టమ్ అయితే ఏసుకోవచ్చు. ఇన్ఫోటైన్‌మెంట్ ఆప్షన్ ఉంది. సో, నెక్స్ట్ రివర్స్ కెమెరా గూడా ఫిట్ చేయించుకోవచ్చు. అలాయ్ వీల్స్ గూడా చేంజ్ జేసుకోవచ్చు. ఆప్షన్ ఉందనమాట. కానీ సీట్ హైట్ అడ్జస్ట్‌మెంట్ అనేది అంతగా ఇట్స్ నాట్ పాసిబుల్. కొద్దిమంది డీలర్స్ అయితే చెప్తున్నారు వాళ్ళే. సో, బయట చేయించుకోవచ్చనేసి. బట్ అది ఎంతవరకు మంచిదో నాకైతే అర్థం గాట్లేదు. సో, నెక్స్ట్ రియర్ ఏసీ వెంట్ అది గూడా నేను చెప్పాను గదా! వైరింగ్ అది ఇది ఇష్యూ ఉంటుంది. అది గూడా నాట్ పాసిబుల్. నెక్స్ట్ టెలిస్కోపిక్ స్టీరింగ్ అది గూడా నాట్ పాసిబుల్. నెక్స్ట్ రియర్ వాషర్ వైపర్ అది గూడా ఏయించుకోలేం కదా! సో, ఇవన్నీ కొద్దిమంది ఏమనుకుంటారంటే బేస్ వేరియంట్ తీసేసుకుంటాను. నాకు కావాల్సినవన్నీ బయటకెళ్ళి ఎక్కడో సో, ఫిట్ చేసుకుంటాను అనుకుంటారు. బట్ కొన్ని అయితే చేసుకోవచ్చు. కొన్ని నాట్ పాసిబుల్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. రియర్ వాషర్ వైపర్ ఉండడం, సీట్ హైట్ అడ్జస్ట్‌మెంట్ ఉండడం, రియర్ ఏసీ వెంట్స్ ఉండడం. సో, ఇవన్నీ ఇంపార్టెంట్ కదా! సో, మీరు చూసుకోండి. మీ బడ్జెట్ ఓకే అనుకుంటే జెటా తీసుకోండి. ఇన్ కేస్ నాకింత బడ్జెట్ లేదంటే లోవర్ వేరియంట్స్ తీసుకోవచ్చనమాట. సో, సేఫ్టీ రిలేటెడ్ అంటే నేను చెప్పాను గదా! ఇంతకుముందు భారత్ ఎన్‌క్యాప్‌లో కూడా టెస్ట్ చేశారు. 4 స్టార్ వచ్చింది దానికి. 2 వేరియంట్స్‌ని టెస్ట్ చేశారు వీళ్ళు. 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నది, 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నది.
రెండిటికి 4 స్టార్ వచ్చింది. సో, వేరే ఎన్‌క్యాప్స్‌లో కూడా చేశారనమాట. గ్లోబల్ ఎన్‌క్యాప్‌లో, లాటిన్ ఎన్‌క్యాప్‌లో అక్కడైతే రేటింగ్ తక్కువొచ్చిందనమాట. సో, మీరు చూసుకొని దేనికి ఫస్ట్ మీరు మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేయండి. ఓకే. ఇది సిటీకైతే బావుంటది. ఈ సస్పెన్షన్ అది. సో, హైవేలో ఎళ్ళేటప్పుడైతే కాస్త బౌన్సీగా అనిపిస్తది. సస్పెన్షన్ అంత బాగోదనమాట హైవేకి. సో, మీకు ఏఎంటీ కావాలంటే, ఆటోమేటిక్ కావాలంటే కూడా ఉంది వీళ్ళ దగ్గర. కానీ ఈ ఆటోమేటిక్ మీకు మంచి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే ఆటోమేటిక్ కాదు. మంచి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే ఆటోమేటిక్ కావాలంటే టార్క్ కన్వర్టర్ గాని, సీవీటీ గాని ఉండాలనమాట. మన సుజుకీలో అన్నీ బావున్నాయి గానీ, సేఫ్టీ పట్టించుకుంటే ఇంకా బావుండు. మంచి ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఇస్తే గాని ఇంకా బాగుండనమాట. సో, మీరు దేనికి మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేసి తర్వాత మీకు వాల్యూ ఫర్ మనీ వేరియంట్ జెటా దాన్ని ఫైనలైజ్ జేసుకోవచ్చు.